नमः। ॐ दुं दुर्गायै नमः। ॐ आञ्जनेयाय नमः। आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। ॐ जातवेदसे सुनवामसो ममरादि यतो निदहाति वेदः स नः परुषदति दुर्गाणि विश्वानावेव सिन्धुं दुरिताच्यग्निः। ॐ दुं दुर्गायै नमः। ॐ राहुग्रहाय नमः। ॐ अर्धकायं महावीरं चन्द्रादित्य विमर्दनं సింహికాగర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఈ యొక్క స్తోత్రాన్ని వీక్షించేటటువంటి వాళ్ళల్లో ముఖ్యంగా ప్రతి ఒక్కరూ దుర్గాదేవిని ఆరాధించవచ్చు. ముఖ్యంగా కర్కాటక రాశి వారు, తులారాశి వారు, సింహరాశి వారు, వృశ్చిక రాశి వారు, మకర, కుంభ, మీన రాశి వారు మాత్రము తప్పకుండా రాహుగ్రహ ఈ స్తోత్రాన్ని నిత్యము 18 సార్లు పఠించి, అలాగే దుర్గాదేవి యొక్క అష్టోత్తరాన్ని లేదా దుర్గాదేవి యొక్క ఏ మంత్రాన్ని, శ్లోకాన్ని, స్తోత్రాన్నైనా సరే రోజుకి 2 సార్లు ఉపాసిస్తేనే వారు రాహుగ్రహ ఆయన ఆడేటటువంటి విన్యాసాల నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయని గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా వినేటటువంటి ఈ యొక్క వీక్షించేటటువంటి ప్రేక్షకులందరూ కూడా ముఖ్యంగా కొన్ని ఎథిక్స్తో కూడినటువంటి ఆ బుద్ధిని, జ్ఞానాన్ని ఉపయోగించుకోగలిగితే బాగుంటుందని ఉద్దేశ్యము. ఎందుకంటే ఈ యొక్క రాహుగ్రహము అనేటటువంటిది ఒక పొగ లాంటిది, సమస్తము వాయువుతో కూడి వ్యాపించి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు రాహువు కొన్ని నెలల బట్టి వాయు రాశి స్థితిలోనే ఉన్నాడు. అంటే కుంభరాశి అనేటటువంటిది ఆయన యొక్క స్వక్షేత్రము. స్వక్షేత్రగతుడై దాదాపుగా నవంబర్ 22వ తేదీ వరకు కూడా శుభగ్రహ అధిపతి అయినటువంటి గురుగ్రహ నక్షత్రంలో ఉండి తన యొక్క మిత్రుడైనటువంటి శని యొక్క రాశిలో ఉండి ఇరువురి యొక్క ఫలితాలని కూడా బ్యాలెన్స్ చేస్తూ ఇబ్బందులను పెడుతూనే వీళ్ళందరికీ కూడా, ఈ రాశిలో వారందరినీ కొంత రక్షించగలిగేటటువంటి పరిస్థితిని కలిగి ఉన్నాడు ఈ రాహు మహానుభావుడు. ఎందుకంటే మనకి ఉన్నటువంటి నవగ్రహాలలో రాహుగ్రహానికి, కేతుగ్రహానికి కూడా ఉచ్చము, నీచము, అట్లాగే స్వక్షేత్రము, కుంభక్షేత్రము అనేటటువంటివి ఏదో మన ఋషులు కొంతవరకు ఆపాదించారే కానీ వీరికంటూ ఒక ఇల్లు లేదు, వీరికంటూ ఒక సంస్థానము లేదు. వారు ఏ ఇంట్లో ఉంటే, ఏ నక్షత్రంలో ఉంటే, ఏ గ్రహాన్ని వీక్షిస్తే, ఏ గ్రహము వీరిని వీక్షిస్తే, ఏ గ్రహము వీరి నక్షత్రాలలో ఉంటే ఆ గ్రహము ఆ ఇంటి యొక్క ఫలితాలని మొత్తం వీరు లాగేసుకొని వారికి ప్రసాదించేటటువంటి అతి గొప్పవారు ఈ రాహువు మరియు కేతువు కూడా. వీరు సర్పగ్రహాలు. అంటే పూర్వజన్మల్లో కానీ ఈ జన్మల్లో కానీ ఈ రాహుకేతువులకి సంబంధించినటువంటి సర్పదేవత, అంటే అధిష్టాన దేవత సర్పములు వీరిద్దరికీ కూడా. కాబట్టి కొంతమందికి జాతకాలలో అనంతకాల సర్పయోగ దోషాలని, అట్లాగే సవ్యకాల, అపసవ్యకాల, అర్ధకాల సర్పయోగ దోషాలని, సంపూర్ణ కాల సర్ప యోగాలని, అట్లాగే జన్మలగ్నం నుంచి కూడా 12 లగ్నాలకి వీరు లగ్నంలో ఉంటే ఏంటి, కుటుంబ స్థానంలో ఉంటే ఏంటి, తృతీయంలో ఉంటే ఏంటి, చతుర్థంలో ఉంటే ఏంటి,
అంటే ఈ రాహుకేతువులు 12 లగ్నాలలో 12 రాశుల్లో దాదాపుగా 144 ప్లస్ కేతు నుంచి చూస్తే ఇంకో 144 288 కాలసర్ప యోగ దోషాలని అనుభవిస్తూ ఉంటాము అందరము కూడా. అయితే వీరి యొక్క దశలో, అంతర్దశలో, విదశలో, సూక్ష్మ దశలో, ప్రాణదశలో వచ్చినప్పుడు, గోచారంలో వీరికి ప్రతికూలమైనటువంటి స్థానగతుల్లో ఉన్నప్పుడు మాత్రమే వీరికి అవి ఎక్కువగా ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. వృషభ రాశి వారికి ఈ రాహుగ్రహము కుంభరాశిలో సంత నక్షత్రం శతభిష నక్షత్రంలో ఉండటం అనేటటువంటిది మరి అట్లాగే దాదాపుగా ఈ నవంబర్ 23 నుంచి ఆగస్టు 2026 రెండవ తేదీ వరకు కూడా 10వ స్థానం మిత్రస్థానమై తన యొక్క మిత్రుడైనటువంటి శని క్షేత్రంలో ఉండటం, అట్లాగే రాహు అనేవాడు తనిచ్చే ఫలితాల కన్నా ఎక్కువగా ఆ ఇంటి యొక్క అధిపతి యొక్క ఫలితాలు ఇవ్వటం అనేటటువంటిది చాలా గొప్ప విషయం. కాబట్టి ముఖ్యంగా తండ్రి తరపు పూర్వార్జిత ఆస్తిపాస్తులు వీరికి చక్కటి ధనలాభాన్ని కలుగజేస్తున్నాయి. ఎందుకంటే వీరి యొక్క రాశ్యాధిపతి అంటే వృషభ రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి శుక్ర శనులకి కాస్త అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే శుక్ర రాహులకి మాత్రము కొంత అవినాభావన సంబంధం విషయంలో కొన్ని ఆర్థికపరమైనటువంటి లావాదేవీలలో వ్యాపారపరంగా కొంత లాభం కలిగినప్పటికీ గృహపరంగా భార్యాపరంగా కొన్ని విభేదాలు కలిగే అవకాశం ఉంటుంది. అట్లాగే శత్రువులు, రోగాలు, రుణములు వీటిల్లో కొంత వృద్ధి కూడా కలుగుతానికి ఉంటుంది. కాబట్టి కొంచెం తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా భార్యాభర్తలు సాధ్యమైనంత వరకు గొడవ పడకుండా అనుకూలమైనటువంటి పరిస్థితులను కనుక చూసుకున్నట్లయితే కనుక వీరి యొక్క డెవలపింగ్ విషయాలు అంటే ఉద్యోగంలో కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు చాలా వరకు బయటపడటానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ రాహు ఉన్నటువంటి స్థానాధిపతి మరి శనీశ్వరుడు లాభంలోకి వస్తున్నాడు. ఆయన సొంత నక్షత్రంలోకి వచ్చినప్పుడు ఇంకా బాగుంటుంది వృషభ రాశి వారికి జనవరి ఎండింగ్ తర్వాత. కాబట్టి వీరికి దూర ప్రయాణాల రీత్యా ఉన్నతమైనటువంటి విద్యాభ్యాసం చేయడానికి అనుకూలము, దూర ప్రాంతాలలో ఉన్నతమైనటువంటి ఉద్యోగ అన్వేషణలో ఉన్నటువంటి వారికి ఉన్నత ఉద్యోగ ప్రాప్తి కలగటానికి, ప్రమోషన్స్ కలగటానికి, కర్మదోషాలు నివృత్తి జరగటానికి చాలా వరకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారంలో కూడా వృద్ధి కలగడానికి అవకాశం ఉంటుంది. అవతల వాళ్ళని అనుకూలంగా మరల్చుకోవడానికి మీరు దుర్గాదేవి ఆరాధన కానివ్వండి, లక్ష్మీదేవి నిత్యము కనకదార స్తోత్రాన్ని చదవండి. వ్యాపారస్తుల్లో మీ మధ్య ఎక్కువ ఇబ్బందులు లేకుండా ఇద్దరు కలిసి గనక సమన్వయంగా పనిచేస్తే గనక చాలా ఉన్నతమైనటువంటి ఆర్థిక పరిస్థితి అయితే కనిపిస్తోంది. విద్యార్థులకి, ముఖ్యంగా జ్యువెలరీ వ్యాపారస్తులకి, అట్లాగే కొంతమంది ఫ్యాన్సీ కంగన్ హాల్ పెట్టుకున్నటువంటి వాళ్ళకి, ఎంబ్రాయిడరీ వర్క్ చేసే వాళ్ళకి కూడా చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫైనాన్స్ డిపార్ట్మెంటు, వ్యవసాయ పనులు చేసేటటువంటి వ్యవసాయదారులకి కానివ్వండి, పంట పొలాలుగా మంచి అభివృద్ధి, ధనలాభము కలగడానికి అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా కొన్ని జాగ్రత్తలతో కూడినటువంటి మెలకువలతో కూడినటువంటి వ్యాపార స్థితిగతులు కానీ, ఉద్యోగంలో కాస్త అవతల వ్యక్తుల యొక్క మాటకి అప్పుడప్పుడు మీరు రెస్పెక్ట్ ఇవ్వడం ద్వారా మాట మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి నిదానంగా మాట్లాడాలి. పెట్టుబడి పెట్టేటప్పుడు అవతల వారి యొక్క ఆర్థిక స్థితి, వారి యొక్క మానసిక స్థితి గనక మీరు చూసుకొని చేసినట్లయితే మీకు సర్వదా లాభము కలగడానికి ఈ రాహువు చాలా ఉపయోగకరంగా ఉంటాడు. తండ్రి వలన కూడా మీకు కాస్త లాభాన్వేషణ కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అట్లాగే విదేశాలకి ఏదైనా దూర ప్రాంతాలకు వెళ్ళి ఆహ్లాదకరమైనటువంటి విందు వినోదాలలో మీరు పాల్గొనే అవకాశం ఉంటుంది. కాస్త రాజకీయ నాయకులకి ఆర్థికపరమైనటువంటి బర్డెన్స్ అంటే మీరు కనుక సభ్యమైన ఆదాయం అయితే కనుక మీ దగ్గరికి ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్ ప్రొసీజర్స్ జరగవు. లేకపోతే సినిమా యాక్టర్స్ కావచ్చు, పెద్ద పెద్ద రాజకీయ నాయకుల్లో కొంతమంది ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఉద్యోగస్తులు ఉండొచ్చు, లేకపోతే జ్యువెలరీ వాళ్ళకి కావచ్చు. ఈ రాహువు తాట తీసేస్తాడు సరిగ్గా లేకపోతే. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి, మెయింటెనెన్స్ చేసుకోండి. గుప్త నిధులు ఏమైనా ఉంటే వీలున్నప్పుడల్లా దానం చేయండి. వస్త్రదానమో, అన్నదానమో ఏదో చేస్తే మీకున్న ధనము మిమ్మల్ని రక్షిస్తుంది. ఓం దుమ్ దుర్గాయే నమో నమః.